గత మే నెలలో మనము మదర్స్ డే అనే ఉద్దేశంతో తల్లిని గురించిన వాస్తవాలు విన్నాం. తల్లి రుణం తీర్చుకోవడం గురించి కొన్ని మాటలు ఆ దినాన మనం ఆలోచన చేస్తాం. ఎందుకంటే కన్న తల్లి ఏ రీతిగా ఆ బిడ్డను సాకి చిన్ననాటి నుండి ఎటువంటి పరిస్థితుల్లో చేస్తుందో, ఆ తల్లి పట్ల ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలో మే నెల 2వ వారంలో విన్నాం. ఈ దినాన జూన్ నెల 3వ వారంలో ఫాదర్స్ డే అనేది జరిగింది. ఆ 3వ వారాన్ని బట్టి మనము మరొకసారి ఈ వారం తండ్రిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి మనందరము కూడా మొట్టమొదటిగా ఎవరి నుండి వచ్చాము అంటే తండ్రి అయిన దేవుడు. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన, కాబట్టి దేవుని నుండి వచ్చాము. అయితే దేవుని నుండి మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వచ్చారు అంటే తండ్రిలోకి రాకుండా తల్లిలోకి ఎవరు రారు. అమ్మా మరొకసారి వినండి, తండ్రిలోకి రాకుండా తల్లిలోకి ఎవరు వచ్చే అవకాశము లేదు. ఆ రోజు తల్లి ప్రేమను దేవుని ప్రేమతో పోల్చాము. అయితే వాస్తవం ఏంటంటే ముందుగా నేను ఎవరిలోకి వచ్చాను అంటే తండ్రిలోకి వచ్చాను. తండ్రిలోంచి మాత్రమే తల్లిలోకి వస్తాం. తండ్రి లేకపోతే తల్లిలోకి వచ్చే అవకాశము లేదు. ఈరోజు తండ్రి లేని పరిస్థితి ఏర్పడితే ఆ తల్లి ఉన్నా తండ్రి లేకపోతే ఈరోజు భూమి మీదకి మనం వచ్చే వాళ్ళమైతే కాదు. కాబట్టి ఆ తండ్రిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి, ఆ తండ్రి రుణం కూడా తీర్చుకోవాలి అన్న ఆలోచనతో నిజంగా తండ్రి రుణాన్ని తీర్చుకునే వారిగా ఉన్నామా? లేదు, తండ్రి పట్ల మన ప్రవర్తన, మనం వ్యవహరించే తీరు ఎలా ఉందో, దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో, మనుషులుగా మనందరము ఎలా ఉంటున్నామో ఒక్కసారి గ్రంథం ఎదుట మన జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. వాస్తవానికి ఇద్దరు ప్రేమ రాశాను, ఎప్పుడు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో, తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో కొన్ని మాటలు చూడండి ఇక్కడ ఒకసారి. ఇది తల్లి వాస్తవానికి ఏమిస్తుంది మనకి? ఏమిస్తుంది? తల్లి జన్మనిస్తుంది. అయితే ఆ జన్మకు సార్థకం ఇచ్చేది ఎవరు? గ్యారంటీ. మీరు నమ్మినా నమ్మకపోయినా జన్మను మాత్రం తల్లిస్తుంది. నా జన్మకు సార్థకం చేసేవాడు నా తండ్రి. తల్లి నన్ను కంటుంది. అయితే నా భవిష్యత్తును తీర్చిదిద్దేవాడు తండ్రి. ఈరోజు తల్లులు ఉద్యోగాలు చేయొచ్చండి. మీరు ఒకసారి పాత జీవితం ఆలోచన చేయండి. ఏ తల్లి గడప దాటి వెళ్ళే పరిస్థితి లేదు. ఈరోజు మనకున్న సౌలభ్యం కోసం మనం ఇద్దరు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలనే ఉద్దేశంతో ఆడవాళ్ళు కూడా పనిచేస్తున్నారు, తప్పు లేదు. ఎందుకంటే కుటుంబాలు బాగుండాలి, మనందరం కూడా సంతోషంగా బ్రతకాలి, పిల్లలను చక్కగా చదివించుకోవాలి, వాళ్ళకంటే ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని ఈ రోజు తల్లులు బయటకు వెళ్తున్నారు, ఆయా పనులు చేస్తూ ఉన్నారు. అయితే తల్లి కంటుంది, కానీ భవిష్యత్తును తీర్చిదిద్దేవాడు మాత్రం తండ్రి. తల్లి జన్మనిచ్చి కని నీకు సేవ చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే తండ్రి ఎప్పుడైతే ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఉదయం వెళ్ళి రాత్రి వస్తున్నాడో కష్టపడి, ఇంటి దగ్గర నీకంటూ చేసేది ఎవరు? నీ బాగోగులు చూసేది, నీకు చిన్ననాటి నుండి గోరుముద్దలు తినిపించేది, స్నానం చేయించేది, అన్ని పనులు చేసేది ఎవరు అంటే సేవ చేసేది ఎవరు? తల్లే. అయితే తండ్రి ఏం చేస్తాడంటే ఆ బిడ్డలను సరి చేసేవాడు ఎవరు? ఎందుకంటే తల్లి దగ్గర ఎవరు సరెవరు? ఎక్కువ శాతం తల్లి ప్రేమను పంచుతుంది. భయం ఉండేది ఎవరి దగ్గర అంటే తండ్రి దగ్గరే. అందుకే తల్లి సేవ చేస్తుంది, తండ్రి సరి చేస్తాడు. ఏది తప్పో ఏది ఒప్పో ఆ తండ్రి దగ్గర మాత్రమే చాలా ఎక్కువ శాతం భయం ఉంటుంది. తల్లి దగ్గర భయం ఉండదు, గారాబం ఉంటది. కనిపించే ఆరాటం ఎవరిదట? తల్లిది. కనిపించే ఆరాటం. ఎందుకు అంటే ఆ బిడ్డను చూసినప్పుడల్లా వెంటనే బయటికి కనబడుతూ ఉంటుంది తల్లి ఆరాటం. ఎంత ఆరాటమో, ఎంత ప్రేమో, కానీ కనిపించని పోరాటం నీకోసం, ఆఖరికి ఆ తల్లి కోసం బిడ్డల కోసం కూడా కష్టపడేది ఎవరు? తండ్రే. అంటే ఆయన పోరాటం నీకు కనబడదు, తండ్రి చేసే ప్రయత్నాలు నీకు కనబడవు. జపాన్లో జరిగిన సంఘటన. పిల్లలు చదువుతున్నారు, ఇలా ఒక స్కూల్లో చదువుతూ ఉంటే ఇంటర్మీడియట్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు ఆ తండ్రి చేసే పనిని ఎందుకు అనుకున్నారట జపాన్ కంట్రీలో. ఆ తండ్రి చేసే కష్టపడే తత్వాన్ని వీడియోలో చూపిద్దామని. ఈ రోజు అంతా డిజిటల్ టెక్నాలజీ వచ్చింది.
ఇప్పుడు పిల్లలందరూ కూడా వైట్ బోర్డ్స్ మీద చదువుతూ ఉన్నారు, అంతా కూడా చూపించి చెప్తుంటారు వీడియోలో. మీ తండ్రి ఏం చేస్తున్నాడని చెప్పి గనుల్లో ఆ తండ్రి చేసే పనిని చూపించారట. అంటే ఎంత కష్టపడుతున్నాడో గనుల్లో. ఆ పిల్లలు ఏడుపు, ఆ పిల్లలు ఏడుపు. అంటే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అలా అనుకున్నారట. ఎందుకంటే ఎవరికి కూడా ఆ తండ్రి యొక్క బాధ్యత, తండ్రి ప్రేమ ఎవరికి అర్థం కావట్లేదని వాళ్ళొక వినూత్నమైన పద్ధతిలో ఈ తండ్రి ఒకసారి తండ్రి ఎంత కష్టపడుతున్నాడో ఆ పిల్లలకు వీడియోలో చూపించారట. అక్కడ తండ్రికి తెలియదు, ఇక్కడ పిల్లలకి తెలియదు వీళ్ళు చూపిస్తారని. వాళ్ళు చిత్రీకరించుకున్నారు, పిల్లలకు చూపిస్తే పిల్లలు బోర్ నేడుస్తున్నారట. ఆ 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు. ఏంటి మా నాన్న ఇంత కష్టపడుతున్నాడా, భూగర్భంలోకి వెళ్ళి ఎంత పని చేస్తున్నాడా. అది కొంతమంది పెయింట్లు వేసేవాడు, ఒక్కొక్కడు పైకి ఎక్కి కింద పడితే ఆ తాళ్ళు కట్టుకుని గోడలు కట్టుకుని సున్నాలు వేసేవాళ్ళు, పెయింట్లు వేసేవాళ్ళు, వాళ్ళ చిత్రీకరణ. చూడండి మీ నాన్న ఎలా చేస్తున్నాడు, అక్కడ చేస్తున్నాడు కాబట్టి ఈరోజు మీరు 5,000 మీ నోట్లోకి వెళ్తున్నాయి సాయంత్రం వచ్చేసరికి. మీకు తెలియదు, మిమ్మల్ని ఇక్కడ చదివించడానికి ఆయన ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, ఏవేవో చేస్తున్నాడు. అంటే కనిపించే ఆరాటం, ఇంట్లో ప్రేమ చూపిస్తే తల్లి తప్పేం కాదు, మంచిది. తన ఆరాటం అయితే నీ తండ్రిది పోరాటం. ఆయన పోరాటం నీకు తెలీదు. చిన్నప్పటి నుంచి ఆయన పోరాటం నిన్ను పెంచి పెద్ద చేసి ఈ రోజు ఒక స్థాయిలో ఉన్నావు అంటే ఆ తండ్రి పోరాటం మనకి ఎవరికి కనబడదు, నాకు తెలీదు. తల్లి ఏడుస్తుంది బయటికి వెంటనే. చిన్న సమస్య వస్తే వెంటనే ఏం చేస్తుంది తల్లి తెలుసమ్మా? తల్లి వెంట వచ్చిన ఆడవాళ్ళకు వచ్చేవి సహజంగా కన్నీళ్లు. తల్లి ఏడుస్తుందేమో, కానీ తండ్రి ఏడుపు రాకుండా నీకు కావలసిన ప్రతిదీ ఏర్పాటు చేస్తుంటాడు. ఏడుపు మాత్రం వచ్చినా దిగమింగుకుంటాడు ఎక్కువ శాతం. బయటికి ఎక్కడ బయటపడితే నా పిల్లలు నన్ను చూసి ఏడుస్తారేమోనని ఆ ఏడుపును దిగమింగుకుంటూ, ఏడుపు వస్తుంది, ఏడుపు ఎవరికి రాదండి బాధ కలిగితే. అయినా ఏడుపును కనబడినవాడు, ఏడుపును కనిపించేటట్టు తల్లి ఏడుపు సహజంగా కనబడుతుంది మనకి. ఆకలి తీరుస్తుందేమో ఇంట్లో తల్లి, నిజమే, నా ఆకలి తీర్చేది నా తల్లే. కానీ నా ఆశలు తీర్చేవాడు, నాకు ఏది కావాలో, ఆశలు అనగానే మళ్ళీ పెద్ద పెద్ద, నాకు ఏది కావాలో, నాన్న నాన్న నాకు ఇది కావాలి, నాన్న నాన్న నాకు ఇది కొంటావా అని నా ఆశలు తీర్చేవాడు అంటూ ఎవరైనా ఉన్నారు అంటే అది నా తండ్రే. 9 నెలలు నిన్ను మోస్తుంది తల్లి, సుమారు 270 రోజులు తల్లి నిన్ను మోస్తుంది. జీవితాంతం మోసేవాడు ఎవరు అంటే నీ తండ్రి. నిజం. ఆ పెళ్లికి పంపించి, ఆడపిల్లని పెళ్లికి పంపించి చివరి వరకు తన అవసరతలు తీర్చేవాడు ఎవరు? ప్రతిదానికి అవసరం తీర్చాలి, నీ చదువు చదివించాలి. 9 నెలలు ఈవిడ భారమే, కాదనడం లేదు. తల్లి భారం గొప్పదే, కానీ జీవితాంతం నిన్ను మోసి నిన్ను ఒక ఉద్యోగస్తుడిగా స్థిరపరచాలి, నీకు ఆడపిల్లకు ఒక పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించాలి అని సుమారుగా తన జీవితాన్ని త్యాగం చేసిన వాడు ఎవరు అంటే తండ్రి. తండ్రి జన్మకు సార్థకం, భవిష్యత్తును దిద్దేవాడు, సరిచేసేవాడు. ఆయన పోరాటం నాకు కనబడదు, ఆయన కష్టపడే తీరు నాకు తెలియదు. ఏడుపు కనబడకుండా నా ఆశలు తీరుస్తూ జీవితాంతం నన్ను మోస్తున్నాడే అతడే నిజమైన తండ్రి. ఆ తండ్రి ఎంతమందికి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎంతమంది హృదయపూర్వకంగా తీసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నీ తండ్రి ప్రతి విషయంలో కూడా నీ పట్ల ఎంతో బాధ్యతగానే వ్యవహరించి ఉంటాడు. ఎవరో అక్కడక్కడ ఉంటారు, ఆ తండ్రుల గురించి నేను మాట్లాడను. బాధ్యత లేని తండ్రులు ఉన్నారు. బాధ్యత లేని తండ్రులు. ఎందుకు బాధ్యత లేదమ్మా? ప్రేమ ఉన్న చోట ఏముంటుందో చెప్పమంటారా? ఎప్పుడు చెప్తాను. ప్రేమ ఉంటే బాధ్యత ఉంటుందండి. ఆ పిల్లల మీద ప్రేమ ఉంటే అరే నా పిల్లలు ఏమైపోతారు అని బాధ్యత ఉంటుంది. ప్రేమ లేని వాడికి బాధ్యత రాదు. ఎవరో చెప్తే చేసేది బాధ్యత కాదు, నాకు నేనుగా అనుకోవాలి, అది బాధ్యత. ఏమంటారు? నాకెవరో చెప్పక్కర్లేదు నా పిల్లల కోసం. నా పిల్లల కోసం ఎవరో చెప్పే స్థాయికి నువ్వు దిగజారేవు అంటే నీ పరిస్థితి బాగోలేదని అర్థం. అరే నీకు పిల్లలు ఉన్నారా, పిల్లలు పై ఎదిగారా అని నాకు ఎవరైనా చెప్పాలా? ఆలోచించండి. ఎవరైనా వచ్చి నాకు అలా చెప్తున్నారంటే అర్థం ఏంటంటే నా పరిస్థితి బాగోలేదని అర్థం. అంటే నా బాధ్యతలు నేను మర్చిపోయిన అర్థం. యవ్వన బిడ్డలు వచ్చేసారు, ఇంకా నీ జీవితం మార్చుకోకపోతే ఎలా అన్నాడు అనుకోండి, నా బ్రతుకు బాగోలేదని అర్థం. అరే నా చేతులు నాకు ఇచ్చాడు దేవుడు పిల్లలు, నేను కన్నాను వాళ్ళని. నువ్వు కన్నావు అంటే నీకేముండాలంటే బాధ్యత. బాధ్యతకు ముందు ప్రేమ. ప్రేమ ఉన్న చోట మాత్రమే బాధ్యత ఉంటుందండి. ప్రేమ లేకపోతే బాధ్యత రాదు. ఈరోజు తండ్రిగా ఒక్కసారి, ఎందుకంటే తండ్రిని కూడా జ్ఞాపకం చేయాలి. చాలా మంది తండ్రులు ఎలా ఉంటారంటే ఇష్టానుసారంగా బ్రతికే తండ్రులు ఉంటారని ఈరోజు తండ్రి బాధ్యత గ్రంథంలో నుండి కొంతమందిని చూపిస్తాను. ఆ తండ్రి బాధ్యత తర్వాత పిల్లలు ఎలా ఉండాలో, పిల్లల ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసుకుందాం. చూడండి, తండ్రి బాధ్యత. నిజంగా నిజమైన తండ్రి ఎలా ఉంటాడంటే, ఒకవేళ తండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ
నిజమైన తండ్రి తన బాధ్యతను ఎలా నిర్వర్తిస్తాడంటే, నెంబర్ 1, నీతి న్యాయముల్లో పిల్లలను ఖచ్చితంగా నడిపించాలి. ఎందుకంటే సరిచేసేది తండ్రి అని చెప్పాను. తల్లి అంతగా చెయ్యదు. ఎందుకు చెయ్యదు అంటే, నేర్పించిన తల్లి దగ్గర ప్రేమ గారాభమే కనబడుతుంది తప్ప భయం అనేది ఎప్పుడు రాదు. భయం కలిగేది ఎవరి దగ్గర అంటే ఖచ్చితంగా ఆ తండ్రి దగ్గరే. అయితే నీతి న్యాయముల్లో పిల్లలు నడిపించే ఒక గొప్ప అవకాశం దేవుడిచ్చాడు అబ్రహాం గారి జీవితంలో. ఆదికాండం 18వ అధ్యాయం చూడండి. ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతాను. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది, అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. దేవుడు అన్నాడండి, అబ్రహాం గురించి చెప్తున్నాడు. దేవుడు అబ్రహాం గురించిన సాక్ష్యం ఏంటంటే, అబ్రహాము తన తర్వాత తన పిల్లలు అన్నాడు. పిల్లల్ని ఎలా ఉంచాడమ్మా? నీతి న్యాయములు జరిగించచ్చు. అంటే అబ్రహాము ఒక తండ్రి అయితే, ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి తండ్రి ఆలోచించాలి మనం కూడా. అబ్రహాం ఒక తండ్రి, ఆ తండ్రి తన తర్వాత తన పిల్లలని నీతి న్యాయముల్లో జరిగించేటట్టుగా పెంచుతాడు అని సాక్ష్యం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఇప్పుడు దేవుడు అబ్రహాం గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, పిల్లలను నీతి న్యాయముల్లో నడిపిస్తాడు. చాలా మంది తండ్రులు ప్రార్థన చేస్తారు ఇక్కడ, ఆశీర్వదించు, నా పిల్లల్ని ఆశీర్వదించు. అమ్మ చేస్తారా చేయరా? నా పిల్లల్ని ఆశీర్వదించు అని చేస్తారు. కానీ మనం ఆశీర్వదించు అనక్కర్లేదు. ఎందుకు అంటే, మీరు పిల్లల్ని నీతి న్యాయముల్లో పెంచారనుకోండి, దేవుడు ఖచ్చితంగా వాళ్ళని ఆశీర్వదిస్తాడు. అంటే చిన్న లాజిక్ అది. మనం అడిగినంత మాత్రాన పని జరగదు. నిన్ను ఆశీర్వదించాలి అంటే సామెతల గ్రంథం 10వ అధ్యాయం అబ్రహాం గారిని బట్టి చూద్దాం. ఈ మాట చూడండి. అబ్రహాం గారికి ఉన్న జ్ఞానం ఏంటంటే, నీతి న్యాయముల్లో పిల్లలు పెంచితే ఆ నీతిని బట్టి పిల్లలు దేవుడు ఆశీర్వదిస్తాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని ఉంటుంది అక్కడ. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. చూసారా? అంటే నీతిగా బ్రతికేవాడి మీద తల మీదకి ఏమొస్తాయి? మనం అడగాల. ఇప్పుడు మనకు ఒక విషయం అర్థమైంది. నీతిలో పిల్లల్ని పెంచితే, న్యాయముగా పిల్లల్ని పెంచితే దేవుడు నా పిల్లలను ఆశీర్వదిస్తాడు. అంతేగాని నా పిల్లల్ని ఆశీర్వదించండి, నా పిల్లల్ని ఆశీర్వదించండి ఏది? పిల్లలకు ఒక నీతి నేర్పలేదు, పిల్లలకు ఒక న్యాయం నేర్పలేదు. పిల్లలకు దేవుడు చెప్పిన గ్రంథంలో నీతి న్యాయముతో పిల్లలు నేర్పిస్తే వాడు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాడు, నువ్వు అడిగినా అడగకపోయినా. ఎందుకు? దేవుని గ్రంథం చెప్తున్న మాట, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. అది తెలిసిన అబ్రహాం గారు తన పిల్లలను ఎలా నడిపించడానికి, ఎలా వాళ్ళు నడిపించడానికి ఇష్టపడ్డాడంటే నీతి న్యాయం. చూసారా? ఆశీర్వాదం కావాలి అని అందరికీ ఉంది. అయితే నా పిల్లలను దేవుడు ఆశీర్వదించాలి అంటే ఖచ్చితంగా నా పిల్లలను నీతి న్యాయముల్లో ఒక తండ్రిగా నేను నడిపించగలగాలి. లేదు, నీతి న్యాయములు వాళ్ళు నడిపించకపోతే అబ్రహాం గారు తన పిల్లలు ఆశీర్వదించబడేవారు కాదు. ఈరోజు సంతతి ఎవరి నుంచి వచ్చింది? విశ్వాస సంబంధులు అందరూ ఎవరి నుంచి వచ్చారు? అబ్రహామే, ఇస్సాకు, యాకోబు. అంటే ఇస్సాకు వాళ్ళందరూ కూడా మనందరం కూడా ఇస్సాకు సంతానం అనబడుతున్నాం. అంటే అబ్రహాం గారు ఆశీర్వదించబడడానికి ఆ రోజు కారణం ఏంటంటే పిల్లలను నీతి న్యాయముల్లో పెంచాడండి. ఈరోజు మన పిల్లలు మీరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆస్తులు ఇచ్చినా అంతస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా, నీతి న్యాయముల్లో పిల్లలు పెంచితే నువ్వున్నా లేకపోయినా నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. లేదు అంటే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. నేను నా పిల్లలకి నీతి న్యాయముల్లో పెంచి చనిపోతే నా పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. అబ్రహాం గారి పిల్లలను దేవుడు ఆశీర్వదించినప్పుడు మన పిల్లలను దేవుడు ఎందుకు ఆశీర్వదించడు? ఒకవేళ నీతి న్యాయముల్లో పెంచకపోతే నేను చెప్పలేను. కానీ ఆయన నీతి న్యాయముల్లో పెంచినట్టుగా ఒక తండ్రి బాధ్యత నెరవేర్చాడు ఆయన. నెంబర్ 2, బిడ్డల కొరకు ప్రార్థించే వాణిగా, ఒక ప్రార్థించే తండ్రిగా ఉండాలి. యోబు గురించి చదువుతూ ఉంటాం. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనంలో ఆయన గురించి ఎన్నో మార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎప్పుడు కూడా యోబుకున్న పిల్లలు ఎంతమంది? 10 మంది, 7 కుమారులు, 3 కూతుళ్ళు. అయితే ఈ 10 మంది కోసం ప్రతిరోజు అరుణోదయమున లేచి యోబు ప్రతి ఒక్కరి కోసం దహన బలి
అర్పిస్తూ ఉండేవాడట. అంటే ప్రతి ఒక్కొక్కరి నిమిత్తం రాసి ఉంటుంది. ఆ మాట చూడండి, యోబు 1:5 చివరి వచనంలో, ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చిన యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. అప్పుడప్పుడు చేస్తున్నాడు ఆ తండ్రి. తండ్రి అన్నవాడు బాధ్యత ఏంటంటే, తన పిల్లలు నిజంగా నీ కడుపును పుడితే, నా కడుపును పుట్టిన పిల్లల కోసం ఒక తండ్రిగా నా బాధ్యత ఏంటి అంటే, యోబు ఏం చేశాడంటే ప్రతిరోజు పిల్లల కోసం ప్రార్థన చేసే మనస్తత్వం, వ్యక్తిత్వం కలిగిన వాడు యోబు. ఈరోజు మనం బిజీ అయిపోయాం. ఒక తండ్రి ఎంత బిజీ అయిపోయినా పర్వాలేదు కానీ బిడ్డల జీవితం కోసం ఎన్ని ఆశపడతావో. వాళ్ళ కాలేజీకి వెళ్తారు, స్కూల్స్కి వెళ్తారు, క్షేమంగా ఇంటికి రావాలి అన్నప్పుడు ఉదయాన్నే లేచి ఆ పిల్లల కోసం ప్రార్థన చేసే తండ్రిగా ఉండలేమా? ఇప్పుడు అన్ని బెస్ట్ ఇస్తున్నావు కాదండి, బెస్ట్ స్కూల్, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నావు, అన్ని వాళ్ళకి మంచివే కొంటున్నావు. ఏది తీసుకున్నా ఏదైనా బెస్టే కొంటారు ఎవరైనా, ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా. ఒక తండ్రిగా ఇంత మంచి ఇస్తున్న వాడివి ఆ పిల్లల కోసం, యోగక్షేమాల కోసం బయటికి వెళ్ళి ఏ ఆపద రాకుండా, ఏ ప్రమాదం కలగకుండా క్షేమంగా రావాలి అంటే ఉదయాన్నే లేచి నా పిల్లలు స్కూల్స్కి వెళ్ళినా, చిన్నప్పటి నుంచి వెళ్ళినా, వాళ్ళకి కాలేజీలకు వెళ్ళినా ఖచ్చితంగా ప్రార్థన చేయకపోతే ఎలా చెప్పండి? యోబు నేర్పిస్తున్న పాఠం అది. ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయాన్నే లేచి మనం ఎలాగైతే మన కోసం అందరి కోసం ప్రార్థన చేస్తామో, ప్రతి తండ్రి తన బిడ్డల కోసం ప్రార్థన చేసేవానిగా ఉండగలగాలి. ఎందుకు అంటే ప్రార్థన కాపుదలనిస్తుంది. ప్రార్థన ఒక వ్యక్తి జీవితంలో కాపుదల, ప్రార్థన ఒక వ్యక్తికి భద్రత, ఒక వ్యక్తికి క్షేమాన్ని ఇస్తుంది. ప్రార్థన ఎప్పుడు కూడా మన జీవితంలో నిన్ను కాపాడుతూ ఉంటుంది. అందుకే కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వల్లనే నాకు సహాయము అని చెప్పి నీ రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడును అంటాడు. నిజమే, నిన్ను కాపాడి అంటే ఆయన సహాయం కోసం ఎదురు చూడాలి. ఆ సహాయం కోసం ఎదురు చూడడమే ప్రార్థన, ఆయన వైపు చేతులెత్తడమే ప్రార్థన. అలాంటి ప్రార్థన చేసి నా పిల్లలు స్కూల్కి పంపించాలి. ఈరోజు ఇక్కడ ఎంతమంది తల్లిదండ్రులు ఉదయాన్నే స్కూల్స్కి కానీ కాలేజీకి కానీ వెళ్తున్నప్పుడు నా పిల్లల కోసం ప్రార్థించే తండ్రి ఎంతమంది ఉన్నారు చూడండి ఒక్కసారి. ఎవరికి వాళ్ళు చిన్నయ్య పెద్ద అనే మాట వాస్తవం కాదు, ఎంతైనా పిల్లలే. అలాంటి పిల్లలు, ఎదిగిన పిల్లల కోసం నా పిల్లలు వెళ్తూ ఉంటే ప్రార్థన చేసి స్కూల్కి పంపించే తండ్రి ఎంతమంది ఉంటారు? హడావుడి క్యారేజీలు కట్టేస్తుంటారు, అన్ని చూసేస్తుంటారు, బ్యాగ్లో పుస్తకాలు పెడతారు, ఏది మర్చిపోయి చూస్తున్నారు. కానీ నిజంగా నా పిల్లలకు ప్రార్థన చేసి నేను పంపిస్తున్నానా? 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసి పిల్లలు పంపించగలగాలి. నిజం, అది ఒక తండ్రి బాధ్యత. యోబు నేర్పిస్తున్నాడండి, బిడ్డల కోసం ప్రార్థించే తండ్రిగా ఉండాలి. నెంబర్ 3, బిడ్డలను కనిపెట్టాలి, వారికి కృతజ్ఞతను నేర్పించాలి. చిన్నప్పటి నుంచి పిల్లలకు తెలియదు, ఏదైనా పెన్సిల్ ఇస్తే తీసుకుంటాడు, అరే థ్యాంక్స్ చెప్పాడికి. ఏమిచ్చారు అమ్మ, ఏమేమి ఇచ్చిందా, థ్యాంక్స్ చెప్పు. వాళ్ళకి తెలియదు, తీసుకుంటాడు, తినేస్తాడు, అంతే. మీరు చాక్లెట్ ఇచ్చినా ఏది ఇచ్చినా. ఆలోచించండి, ఇత్రో అనే వ్యక్తి ఉన్నాడు గ్రంథంలో, మోషే యొక్క మామగారు. మోషే మామగారు అయినటువంటి ఇత్రో తనకి 7 కుమార్తెలు ఉన్నారు. అందులో ఒకరు షిప్పోరా. ఆ షిప్పోరా మోషే గారికి భార్య. అయితే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఇత్రో తన 7 పిల్లల విషయంలో నిర్గమకాండం 2వ అధ్యాయం ఇత్రో చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, నిర్గమకాండం 2వ అధ్యాయం 16 నుంచి చదువుతాను చూడండి. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉండేవి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపర్లు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి, అండర్లైన్, మోషే ఏం చేశాడు? ఇతర కుమార్తెలకు సహాయం చేశాడు. ఎవరో కొంతమంది మంద కాపర్లు వచ్చారట. ఆడపిల్లలు కూడా తండ్రి మందను ఎంతగా కాస్తున్నారు చూడండి. ఆడపిల్లలు ఒక గొర్రెల మందను కాస్తున్నారు. నాన్న ఈ రోజు ఒక పని చెప్తే పిల్లవాళ్ళు అంటారు, నీకు సిగ్గు, నేను చేయలే అంటారు. ఆ పని మేము చేయు నాన్న అంటారు. ఆడపిల్లలు చూడండి, గొర్రెలు కాస్తున్న సమయం ఆ రోజు. ఈరోజు తండ్రి చెప్తే ఒక పని చేసే పిల్లలు ఉన్నారా? తండ్రి చెప్తారా 10 మార్లు చెప్పాలి, తండ్రి అనాలి, కేకలు ఇయ్యాలి. అదే ఈరోజు పిల్లలు తండ్రి పట్ల, ఇతరుల పట్ల ఆ పిల్లలు తండ్రి మందను కాసేవాళ్ళుగా ఉన్నారు. అంతేకాదు, ఆ మందను కాస్తూ ఉంటే ఎవరో బయట నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు ఆ ఆడపిల్లలు కదా, ఆడపిల్లల మీద దౌర్జన్యం చేసి వాళ్ళని తోలేస్తూ ఉంటే మోషే అడ్డుపడి వారిని కాపాడి ఆ మందంతటికి నీళ్లు పెట్టి వచ్చారు. అంటే సహాయం చేశాడు మోషే. చూడండి 19వ వచనం,
అందుకు వారు, ఐగుప్తీయుడు ఒకడు మందకాపుల చేతిలోని మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెను. అతడు తన కుమార్తెలతో అతడెక్కడ ఆ మనిషిని ఏల విడిచి వచ్చి తిరిగి భోజనమునకు అతన్ని పిలుచుకొని రండి. 18. వారు తమ తండ్రి అయిన రఘుయేలు, ఇత్రోకు మరొక పేరు రఘుయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరు ఇంత త్వరగా ఎట్లు వచ్చి తిరిగి, ఏంటమ్మా ఇంత త్వరగా వచ్చేసారు ఈ రోజు మేము చేదేవాళ్ళు నాన్న, ఆడపిల్లలం కదా. ఈరోజు మోసే ఒక ఐగుప్తుడు వచ్చాడు, చాలా త్వరగా నీళ్లు చేదాడు, మందలకి నీళ్లు పెట్టాడు, అందుకే ఇంత త్వరగా వచ్చాం అంటే సమయం కూడా అడుగుతున్నాడు. చూడండి, సమయాన్ని కనిపెడుతున్నాడు. ఎప్పుడు వచ్చే పిల్లలు స్కూల్కి వెళ్ళి ఏ సమయానికి రావాలి, కాలేజీకి వెళ్ళే పిల్ల ఎన్ని గంటలకు రావాలి, ఎన్ని గంటలకు వస్తుంది, ఏం చేస్తుంది ఈ మధ్య సమయం, బస్సు ఎక్కినా ఎంత దూరంలో ఎంత గ్యాప్ లో ఎంత సమయానికి వచ్చేయాలి ఇంచుమించు. ఒకవేళ ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటే రోజు ఉండు, ఎందుకు లేట్ అవుతుంది అంటే ఒక బాధ్యత కలిగిన తండ్రి పిల్లల్ని కనిపెడతాడు, వాళ్ళ సమయాన్ని కనిపెడతాడు. ఈరోజు అది మనం పట్టించుకోకపోతే ఖచ్చితంగా అది బాధ్యత కలిగిన తండ్రి వ్యక్తిత్వం అయితే కాదు. అలాగని అనుమానించడమా, ప్రేమ ఉన్న చోట అనుమానం ఉంటుంది, తప్పు లేదు. ఎంతగా ప్రేమిస్తామో వాళ్ళ జీవితాలు ఏమైపోతాయేమో అన్న ఆలోచన ఉంటుంది తండ్రికి. ఆడపిల్ల కదా, లేదా ఎదిగిన పిల్లలు కుర్రవాళ్ళ కదా, ఏం జరిగిందో, ఎక్కడ ఉండిపోయాడు అన్న సమయం బట్టి ఖచ్చితంగా ప్రతి తండ్రి బిడ్డలను కనిపెట్టాలండి. ఇత్రోలాగా కనిపెట్టడమే కాకుండా ఏం నేర్పించాడు, భోజనం పెట్టమని పిలిచాడు. ఆలోచించండి, భోజనం పెట్టమని పిలిచాడు, ఎంత గొప్ప విషయం. వీళ్ళేమో మందకి నీళ్లు పెట్టారు, తాగి వచ్చేసారు తప్ప భోజనం ఆలోచన ఎవరు చెప్పారమ్మా, తండ్రి చెప్పాడు. అంటే తండ్రి పిల్లలకు ఏమి నేర్పించేవాడిగా ఉండాలి, కృతజ్ఞత. అరే నువ్వు ఎవరి వల్లైనా ఎప్పుడైనా నీ జీవితంలో సహాయం పొందుకుంటే ఆ సహాయం చేసిన వ్యక్తిని ఎప్పుడు మర్చిపోకు, వీలైతే సహాయం చేయి, ఎప్పుడు కీడు మాత్రం చేయకు. అంటే ఒక తండ్రి కృతజ్ఞత నేర్పించాలి చిన్నప్పటి నుంచి. చూడండి, మన పిల్లలు కూడా ఇస్తే తీసుకుని తినేస్తారు తప్ప చెప్పరు, చెప్పించాలి. తెలియదు, ఒకసారి చెప్పించు, రెండోసారి మూడోసారి ఆటోమేటిక్ గా థ్యాంక్ యూ అన్న మాటలు వస్తాయి పిల్లలకి. ఒక కృతజ్ఞత భావం చిన్ననాటి నుంచి అలవర్చగలగాలి తండ్రి. కాబట్టి కృతజ్ఞత నేర్పే ఇత్రో. నెంబర్ 4, బిడ్డల తప్పును బట్టి అవసరమైతే ఏం చేయాలి, గద్దించాలి, శిక్షించాలి. ఇది ఖచ్చితంగా చాలా మంది తండ్రులు ఫెయిల్ అవుతారు ఇక్కడ. బిడ్డలు తప్పు చేస్తారనుకోండి, ముద్దించడం కాదు. బిడ్డలు తప్పు చేస్తే ముద్దిస్తే వాడు ఇంకా పాడవుతాడు, అది మీ పొరపాటు, ఒక రోజున మీరు బాధపడతారు. బిడ్డల తప్పును బట్టి అవసరమైతే ముందు గద్దిస్తాను, గద్దింపుకు లోబడలేదనుకోండి వెంటనే వాడికి ఏం చేయాలి, ఇది శిక్ష. ఇది ఎవరో కాదు, సాక్షాత్తుగా దీనికి ఉదాహరణ ఎవరు, దేవుడే. 2 సమూయేలు గ్రంథం. దేవుణ్ణి ఎందుకు పెట్టానంటే మనందరికీ బాగా అర్థమవుతుంది. ఏంటి, దేవుడే గద్దించి దేవుడే శిక్షిస్తాడా? అవును. తప్పు చేస్తే సమర్థించడు. చాలా మంది చేసే పొరపాటు చెప్పమంటారా, పిల్లలు తప్పు చేస్తే సమర్థిస్తారు. ఒకవేళ తండ్రి మందలిస్తున్నాడు అనుకోండి, దయచేసి తల్లులు ఎప్పుడు అక్కడికి వెళ్ళకండి. మీరెప్పుడు మీ నాన్న ఎప్పుడు ఇంతే అన్నారా, మీరు అనండి అలాగా, మీ నాన్న ఎప్పుడు ఇంతే, ఆడికి కొమ్ములు వచ్చేస్తాయి. మా అమ్మ నా సపోర్ట్ ఉంటది. ఆ అమ్మే ఒక రోజున నీ జీవితం నాశనం అయ్యేది. ప్రతిదానికి సపోర్ట్ అవసరమైన చోట తప్పదు, కానీ తండ్రి మందలిస్తున్నప్పుడు ఎప్పుడు తల్లిగాని వెళ్ళొద్దమ్మా. తండ్రి మందలింపు వాడికి భయం కలుగుతుంది. ఎందుకు అంటే సాక్షాత్తు ప్రజలు తప్పు చేస్తే, తన పిల్లలు తప్పు చేస్తే దేవుడు ఏం చేశారో చూడండి. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. ఇది దేవుని మాట కనుక స్వీకరించాలి. 2 సమూయేలు 7:14 చూడండి. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చెయ్యను. అంటే ప్రాణం తీయను గాని తప్పు చేస్తే పిల్లలకి ఏం చేస్తాడు, దేవుడు శిక్షిస్తాడు. అది ఖచ్చితం. ఎందుకు అంటే న్యాయాధిపతుల కాలం మీ అందరికీ తెలుసు. సుమారుగా న్యాయాధిపతుల కాలం 350 సంవత్సరాలు న్యాయాధిపతుల చరిత్ర. ఆ 15 మంది న్యాయాధిపతుల చరిత్ర 350 సంవత్సరాలు. ఇశ్రాయేలు ఏమో తప్పు చేసేవారు. తప్పు చేసినప్పుడల్లా దేవుడు మిద్యానీయులకు అప్పగించేవాడు, అమోరీయులకు అప్పగించేవాడు, ఫిలిస్తీన్లకు అప్పగించేవాడు. అంటే తప్పు చేసిన తన పిల్లల్ని శత్రువులకు దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పగిస్తే వాళ్ళేమో మొత్తేవారు, వాళ్ళేమో బానిసలుగా చూసేవారు. కనీసం అలాగే నీటికి బుద్ధి వస్తుంది. అలాగని ప్రాణం తీసే అవకాశం కాదు. పిల్లల్ని ఏ తండ్రి ప్రాణం తీసుకోడు, ప్రాణం తీయుడు. గాని తప్పు చేస్తే మాత్రం దేవుడే
తన పిల్లలను శిక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ముందు గద్దిస్తాడండి, గద్దింపుకు లోబడకపోతే శిక్ష. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19 చదువుదాం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. అమ్మ ముందు ఏం చేస్తాడు? మాటలతో చెప్తాడు. మాటలు ఎవరు మనమైనా అంటారు, రాయ్ రాయ్ అంటాం 2 సార్లు. ఆ 2 సార్లు వింటాం, 3వసారి ఇంకా అదే అనం. అలా మనమే ముందు చెప్తాం. ఏ పిల్లలకైనా చెప్పింది వినకపోతే, మరలా వినకపోతే అప్పుడు కర్ర, లేదంటే ఏదో ఒకటి శిక్ష. కనీసం శిక్ష వేసమ్మ కర్ర. దేవుడు అన్నాడు, బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి. దేవుడే చెప్పాడు, బెత్తం వాడకపోతే నీ కుమారుడు నువ్వు శత్రువు అవుతావు. వాడు తప్పు చేసినా సహకరిస్తూ ఉంటే. అందుకే అన్నాను, ఎప్పుడు తండ్రి మందలించినప్పుడు తల్లిగా నువ్వు సపోర్ట్ చేయొద్దు. తల్లి దెబ్బలాడుతున్నప్పుడు తండ్రిగా నువ్వు సపోర్ట్ చేయకు. మళ్ళీ ఇతరికి రావచ్చు. తల్లి మందలిస్తుందా, అరే అమ్మ చెప్పింది కరెక్ట్, నాన్న చెప్పింది కరెక్ట్ అనాలి. ఇక్కడ అమ్మ చెప్పింది కరెక్ట్ అనాలి. అప్పుడు వాడికి అర్థమవుతుంది. లేదు, మనం చేసే ఎక్కువ పొరపాటు ఏంటంటే వాళ్ళు కొడితే వీళ్ళు వెళ్తారు, వీళ్ళు కొడితే వాళ్ళు వెళ్తారు. సపోర్ట్ ఎప్పుడు వెళ్ళిందో వాడికి ధైర్యం వచ్చేస్తుంది. మా అమ్మ కొట్టినప్పుడల్లా మా నాన్న ఉన్నాడు, మా నాన్న తిట్టినప్పుడల్లా మా అమ్మ ఉంది, నాకు ఇంక దిగులు లేదు అని కొమ్ములు వస్తాయి. అమ్మో, మా అమ్మ మా నాన్న ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారు, ఇద్దరు ఒకే మాట మీద ఉంటారు అంతే. ఎందుకు అంటే వాడి బుద్ధి రావాలి, వాడు బాగుండాలి. ఎవరు క్షేమాన్ని కోరుకోరు. ఏ తల్లిదండ్రులు కోరుకోరు చెప్పండి? అందరూ బిడ్డల క్షేమాన్ని కోరే వాళ్ళమే. అయితే దేవుడే బిడ్డలు తప్పును బట్టి గద్దిస్తూ శిక్షిస్తూ ఉన్నాడు. ప్రేమ ఉన్న చోట ఏముంటుంది? ప్రేమ ఉన్న చోట గద్దింపు ఉంటుంది. ప్రేమ ఉన్న చోట మీరు కొడతారు. లేదు, ప్రేమ లేదనుకోండి, గాలికి వదిలేస్తాం. వాడు ఏమైతే నాకెందుకు. కొన్నిసార్లు ఆ పిల్లలు కూడా చూస్తాం మనం. చెప్పి 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 ఇంకా వాళ్ళకి చెప్పరు. ఎందుకంటే వాళ్ళు వినరు. ప్రేమ ఉన్న చోట అలా, ప్రేమ ఉన్నప్పుడల్లా కూడా మన ఎందుకే గద్దింపు శిక్ష ఎప్పుడు ఉంటుందంటే ప్రేమ ఉన్న చోటే. కాబట్టి దేవుడే చెప్తున్నాడు. ఒక తండ్రి హోదాలో, ఒక తండ్రి స్థాయిలో దేవుడు నా బిడ్డలు తప్పు చేస్తే నేను గద్దిస్తాను, అవసరమైతే శిక్షిస్తాను. అలాగని ప్రాణం తీసుకుంటానా? ప్రాణం తీయడు. కానీ వాళ్ళకి బుద్ధి రావాలి, మార్పు రావాలి, వారు తప్పును సరి చేసుకోవాలి. అందుకే తండ్రికి ఏం చెప్పాను ఇక్కడ? అమ్మ ఏం చేస్తుంది? సేవ చేస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి సేవ చేసింది. కానీ నన్ను సరిచేసేవాడు, ఎప్పుడు సరిచేసేవాడు తండ్రే. ఆ దేవుడే ఈరోజు మనల్ని కూడా సరిచేస్తూ ఉంటాడు ఆయన మాటల ద్వారా. రైట్. తండ్రికి ఉన్న గుణం ఏంటంటే ఎప్పుడు ఏం చూపిస్తాడు? జాలి చూపిస్తాడు. అలాగే ఎత్తుకున్నవాడు కూడా ఎక్కువ ఎవరమ్మా? ఇక్కడ ఎత్తుకుంటాడట. ఎక్కడ? గొర్రె పిల్లని ఎత్తుకుంటాడు. కాపరి గొర్రె పిల్లని, చిన్న గొర్రె పిల్లలు ఉంటాయి. చిన్న గొర్రె పిల్లని ఇక్కడ ఎత్తుకుని ఆ కాపరి ఎత్తుకుంటూ తీసుకెళ్తుంటాడు. చూస్తాం మనం బయట. దేవుడు ఎలాంటి ఒక కాపరిగా ఉన్నాడో ఈరోజు తండ్రి కూడా చాలా సందర్భాల్లో పిల్లల్ని ఎత్తుకుంటాడు ప్రేమతో. 103వ కీర్తన ఆ జాలి చూపే గుణం తండ్రిలో మనం చూస్తాం. చదువుదాం. 103వ కీర్తన 13వ వచనాన్ని చదువుతాను. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును. అంటే తండ్రికి తన కుమారుల ఎడల ఏముంటుంది? జాలి. ఖచ్చితంగా. ఎంత కొట్టినా మళ్ళా ఒకసారి ఏదో ఒకటి తెస్తాడు. ఇది ఏడుస్తున్నాడని బిర్యానీ తెస్తాడు. కొట్టేస్తాం, కొట్టేయడం అయిపోయింది. తర్వాత మళ్ళా వాడు ఎవరు చూస్తాడు? తట్లు వచ్చాయి, ఆ తట్టుకు మళ్ళీ ఏదో చేస్తాడు. అనవసరం కొట్టేశానే బాధ అయితే పడుతుంటాడు. పక్కకు వెళ్ళి ఆ ఎదుటిగా ఉండదేమో గాని, మనసుగా బయటకు చెప్పడేమో గాని, కొట్టినందుకు బాధపడుతుంటాడు, తిట్టినందుకు బాధపడుతుంటాడు. అమ్మ పిల్లలారా, మీ గురించే. మీ తండ్రి నిన్ను కొడతాడు, మిమ్మల్ని తిట్టచ్చు, కొట్టచ్చు, గద్దించచ్చు. అయితే మీ మీద ప్రేమతోనే. మరొకటి, పక్కకు వెళ్ళి బాధపడతాడు, పక్క వెళ్ళి దుఃఖపడతాడు. అనవసరంగా కొట్టేనే, నా చేతులతో కొట్టానే అన్న బాధపడుతూ ఉంటాడు. మరలా మన అవసరాలు తీరుస్తూ ఉంటాడు. అంతే తండ్రి తన కుమారుల యందు జాలి అన్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయం. తప్పిపోయిన చిన్న కుమారుడు విషయంలో మీరు చూస్తారు, మీరు విన్నారు చాలా సార్లు. లూకా సువార్త 15వ అధ్యాయం చూడండి. ఈ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడమ్మా? తండ్రి దగ్గర గొడవ పెట్టుకున్నాడు. నాన్న ఆస్తి ఇస్తావా చస్తావా అన్నాడు. అరే, ఒక కొడుకును కోల్పోడు ఏ తండ్రికి ఇష్టం చెప్పండి? అమ్మా ఆలోచించండి. తండ్రి ప్రేమ. ఆస్తి రాయమన్నా కూడా ఏడుస్తూ కన్నీళ్లతో ఆస్తి రాశాడు ఆ తండ్రి. ఏం చేస్తాడు? చిల్లి గవ్వ ఇవ్వను అని చెప్పగలడు. కానీ ఆ తండ్రి జాలి చూపించే తండ్రి, కనికరించే తండ్రి, ఆఖరికి ఆస్తి రాయమంటే ఆస్తి రాసేశాడు. చూడండి లూకా సువార్త 15:12 వారిలో చిన్నవాడు తండ్రి
ఆస్తిలో నాకొచ్చు భాగమని తన తండ్రి అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఎంత బాధతో చేస్తుంటాడో. సింపుల్ గా ఒక మాట రాశారు ఇక్కడ లోకా గారు. ఆస్తిని పంచుతున్నాడంటే బంధాన్ని తెగదించుకుని వెళ్ళిపోతున్నాడు, దూరంగా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, దూరదేశం వెళ్ళిపోతున్నాడు, తండ్రికి దూరం అవుతున్నాడంటే ఆ తండ్రికి ఎంత బాధ అండి. అమ్మ ఉంటదా ఉండదా? ఏదేం తోటలోంచి ఆదాముని వెళ్ళగొట్టినప్పుడు దేవుడు ఎంతో దుఃఖపడ్డాడు, దేవుడు ఎంతో బాధపడ్డాడు. తన చేతులతో మొట్టమొదటిగా చేస్తున్న కుమారుడు ఆదాము. ఆదాము చిన్నప్పటి నుంచి మళ్ళా పుట్టలేదు. ఆదాము పుట్టేసరికి యవ్వనుడు, పెద్దోడు. ఎందుకంటే నేల మట్టితో నరుడు నిర్మించి వారి నాసికా రంధ్రంలో జీవవాయువు నుదగా నరుడు అంటే తన చేతులతో చేసుకున్నాడు. తన చేతులతో చేసుకున్న ఆదాము ఎప్పుడైతే దేవుని మాట వినలేదో ఏదేం తోట నుంచి తండ్రి వెళ్ళగొట్టాడు. తండ్రి అయిన దేవుడు ఎంత దుఃఖపడ్డాడో. నా పెద్ద కొడుకు దూరం అయ్యాడు. ఎంత బాధ ఉంటుందో తండ్రికి. ఈరోజు ఈ కొడుకు, చిన్న కొడుకు ఆస్తిని మంట ఇచ్చేశాడు. 20వ వచనం చూడండి. వాడు ఆఖరికి వాడి స్థితి దిగదార్చుకొని ఆఖరికి ఎన్నో తప్పులు చేసుకుని తన జీవితాన్ని కోల్పోయిన తర్వాత కూడా అమ్మ ఏ పిల్లలైనా పాడైపోతే, ఏ పిల్లలు పాడైపోయినా తండ్రి రావద్దంటాడా? పిల్లలు పాడైపోతే దుఃఖపడి మరలా పిల్లడు ఎక్కడైనా కష్టపడుతున్నాడు అంటే చూసి తరుక్కుపోతుంది హృదయం కన్నాడు వెనుక. చూడండి ఇక్కడ 20వ వచనం. 20 వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి ఏమన్నాడు? కనికరము, జాలి, కనికరపడి పరుగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అది తండ్రి ప్రేమ. నువ్వు తప్పు చేసిన, నువ్వు తండ్రిని బాధ పెట్టిన, తండ్రిని కన్నీళ్లతో ఏడిపించిన ఆ తండ్రి నీ పట్ల జాలే, ఆ తండ్రి నీ పట్ల కనికరమే. ఈరోజు నా తండ్రి నన్ను గద్దించాడనో, నన్ను శిక్ష పెట్టాడనో, నన్ను కొట్టాడనో ఈరోజు పిల్లలుగా మీరు ఎవరైనా అనుకుంటే ప్రేమ ఉన్న చోట తండ్రి అందుకే నువ్వు బాగుండాలి, నీ బ్రతుకు బాగుండాలి. కానీ అది నా తండ్రి నా మీద కోపం పెట్టుకున్నాడు, నేను ఒక శత్రువుగా తండ్రిని చూస్తున్నారు ఈరోజు చాలా మంది యవనస్తులు. తల్లిదండ్రులు శత్రువులుగా చూస్తున్నారండి. తండ్రి ఎప్పుడు శత్రువు కాడు. నువ్వు బాధల్లో ఎక్కడ నువ్వు తప్పుదారి పట్టి పడిపోతావో, ఎక్కడ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావో అని నువ్వెన్ని చేసినా ఓర్చుకుంటూ వెళ్తున్నాడు. ఆఖరికి దిక్కుమాలిన స్థితిలో పందుల పొట్టు తినడానికి సిద్ధపడిన కొడుకు పందుల పొట్టు తినడానికి సిద్ధపడ్డాడు. అయినా సరే దూరంగా ఉన్నాడట. చూసిన తండ్రి పరుగును వెళ్ళాడు, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇది తండ్రి ప్రేమ. ఈరోజు ఆ తండ్రి రుణం తీర్చుకునే వారిగా ఉన్నామా? నా తండ్రి నా పట్ల ఎన్ని చేశాడో చిన్నప్పటి నుంచి మనకి ఇప్పుడు ఏమీ తెలియదండి. ఈరోజు ఎదిగిపోయారు కదా పిల్లలు. మీ తండ్రి చేసింది ఏది నీకు జ్ఞాపకం ఉండదు. ఆలోచించండి. ఖచ్చితంగా తండ్రి రుణం తీర్చుకోవాలి. తండ్రి ఏం చేస్తాడు? రెండోది ఎత్తుకునేవాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం. జాలి చూపించడమే కాదు, ఆయన నన్ను పైకెత్తుకుంటాడు, ఆయన మెడల మీద కూర్చోబెట్టుకుంటాడు, భుజాల మీద. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31 చదువుతాను. 1:31 ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయను. మీరు ఈ చోటుకు చేరే వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడిని యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురు అన్నాడు. తన తండ్రి తన కుమారుని ఏం చేస్తాడమ్మా? భుజాల మీద ఎత్తుకొని. ఎంత గారాము, ఎంత ప్రేమ. అందుకే తండ్రికి ఉన్న లక్షణం జాలి, ఆయన ఎత్తుకుని ప్రేమ చూపించేవాడు. ఈరోజు తండ్రి బాధ్యత విన్నాం కదా. పిల్లలుగా తండ్రి పట్ల ఎలా వ్యవహరించాలి జాగ్రత్తగా ఉందాం. ఇక్కడ ఏ పిల్లలున్నా, ఎంత పెద్దవాళ్ళైనా, 60-70 అయినా, మీరు ఒకప్పుడు మనకు ఏమున్నారు? నాకు తండ్రి ఉన్నాడు. ఎంత పెద్దోళ్ళైనా తండ్రి తల్లి, నేను పిల్లల్ని, నా తండ్రికి పిల్లవాడినే. ఇప్పుడు పిల్లలుగా తండ్రి పట్ల ఎలా వ్యవహరించాలి? నెంబర్ 1 రాసుకోండి అందరూ. పిల్లలు తండ్రికి సేవ చేసేవారిగా ఉండాలి. అప్పుడే పాఠం పేరేంటమ్మా? తండ్రి రుణం. ఎప్పుడు తండ్రి రుణం తీర్చుకోగలరు? తండ్రికి ఏం చేయాలన్నాడు? సేవ చేసేవారిగా ఖచ్చితంగా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఏ తండ్రికైనా నేను ఒక కుమారుడినైతే నా తండ్రికి ఎప్పుడు నేను సేవ చేసేవాడిగానే ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. నిజంగా అదే తండ్రి రుణం తీర్చుకోవడం. ఏది ఫాదర్స్ డే ఏది? ఆ రోజు వెళ్ళి దండ వేయడమా? ఫాదర్స్ డే ఏది? ఆ రోజు వెళ్ళి బిర్యానీ ప్యాకెట్ ఇవ్వడమా? అప్పుడేం తింటాడు బిర్యానీ ప్యాకెట్? ఆయన ఆరగించుకోలేడు. ఆ తండ్రి పక్కన కూర్చొని ప్రేమతో నువ్వు మాట్లాడిన మాటలు ఉంటాయి చూసారా? ఆ తండ్రిని ఆదరించే క్షణాలు ఉంటాయి చూసారా? నాన్న నీకు నేనున్నాను అని ఉంటుంది ఆ క్షణం చూసారా? అది నిజమైన సంతోషం.
ఒక తండ్రికి ఎప్పుడు సంతోషం కలుగుతుంది తెలుసమ్మా? నిజంగా ఒక తండ్రికి ఎప్పుడు ఆనందం కలుగుతుందంటే, ఆ పిల్లలంట నా తండ్రికి కూడా కొన్ని కోరికలు ఉంటాయి, నా తండ్రికి కూడా కొన్ని ఆశలు ఉంటాయి, నా తండ్రికి కూడా కొన్ని అవసరాలు ఉంటాయి అని ఎదిగిన పిల్లలట, ఎదిగిన తర్వాత నా తండ్రి అవసరాలు ఎవరైతే తీర్చాలనుకుంటాడో అప్పుడు ఆ తండ్రి అవసరం తీర్చిన పిల్లలు చూసి ఆ తండ్రి ఆనందపడతాడట, ఆనందపడతాడు. మన రీసెంట్ గా ఒక వీడియో చూశాను నేను. నిజమే, అది వాస్తవమే. బయటికి ఇలా ఉన్నాను కానీ బయటికి ఇలా ఉన్నాం కానీ లోపల బనీను ఎన్ని 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 గంతులు ఉన్నాయో, గొంతులు ఉన్నాయో, నా బనీనికి ఎన్ని కన్నాలు ఉన్నాయో నాకే కాదు చాలా తండ్రులు నాకు తెలుసు. వాళ్ళు వేసుకున్న, అనకూడదు క్షమించండి, అండర్వేర్స్, నిజం, అండర్వేర్స్ లోపల వేసుకున్న ఈ బనియన్స్ ఉంటాయి చూసారా, కన్నాలతో ఉంటాయి. నాకు చాలా ఎరుగుతుంది. నేను బయటికి అంత బాగానే ఉంటది, చాలా బాగుంది, ఫుల్ ప్యాకెడ్ గా. నా పిల్లలకు మంచి బట్టలు కొనాలని ఆ తండ్రి బనీను, ఆ అండర్వేర్ కొనుక్కోవడం మానేశాడు. అలాంటి తండ్రులు ఉన్నారు. లోపల వేసుకుందానికి నాకెందుకు అంటాడు, లోపల వేసుకుని నాకెందుకు, నా పిల్లలు బయటికి వెళ్తారు, వాళ్ళకి మంచి బట్టలు కొనివ్వాలి అని ఆ కన్నాలతో ఉన్న బనీన్లు వేసుకున్న తండ్రులను చూశాను నేను. వాళ్ళకున్నటువంటి పనిచేసే అండర్వేర్ వేసుకున్న కన్నాలు కూడా చూశాను. అలాంటి తండ్రులను ఎరుగుదును, 2-3 తండ్రుల్ని. పెద్దనాన్న ఏంటంటే ఏముందరా అంటాడు, వాళ్ళు బాగుంటే చాలు. ఇది తండ్రి. ఏ తండ్రి, చాలా ఎక్కువ శాతం తండ్రులు ఇదే ఉంటుందండి. బయటకు మాత్రం టిప్ టాప్ గా కనబడినా లోపల ఇవన్నీ ఉంటాయి. మీరు వాస్తవం ఆలోచించండి కావాలంటే. అందుకు తండ్రికి ఏం చేసేవారిగా మనం ఉండాలి? ఖచ్చితంగా సేవ చేసేవారిగా ఉండాలి. ఫిలిప్పీ 2:22లో ఈ మాట మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:22లో, అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తము సేవ చేశాను. ఇప్పుడు పౌలు తిమోతి సువార్త విషయంలో సేవ ఎలా చేశాడంట? ఒక తండ్రికి కుమారుడు ఎలా సేవ చేస్తాడో అలాగా నాకు తిమోతి చేశాడు అంటున్నాడు పౌలు. ఒక తండ్రిగా హోదాలో, ఒక తండ్రి స్థాయిలో తన దగ్గర వాక్యం నేర్చుకుని ఎదిగిన వాడు తిమోతి. పౌలు దగ్గర వాక్యం నేర్చుకుని ఎదిగిన తిమోతి ఆ తండ్రికి ఎలా ఉన్నాడంటే, ఒక కొడుకుగా, నాన్న ఒక వాక్యం నేర్పిన తండ్రి నాకు. వాస్తవానికి సొంత తండ్రి కాదు, కాకపోయినా నాకు వాక్యం నడిపించిన తండ్రి, నన్ను ఆత్మీయంగా పెంచిన తండ్రి. ఆ తండ్రికి నిన్ను సేవ చేయాలి, ఒక కుమారుడు. అందుకే తిమోతి పౌలు గారి విషయంలో అంతగా, వాస్తవానికి పౌలు దగ్గర నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాక్యం. అపోస్తలుడు పౌలు దగ్గర వాక్యం నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ద బెస్ట్ ఎవరు? తిమోతి. చాలా మంది వాక్యం నేర్చుకోవచ్చు, కానీ బాగా సన్నిహితంగా ఎవరో ఒకలో ఉంటారు, ఎవరో తక్కువ ఉంటారు. అలాంటి అపోస్తలుడు పౌలు దగ్గర నేర్చుకున్న వాళ్ళు, దేమా నేర్చుకున్నాడు, తీతు నేర్చుకున్నాడు, యూస్తు నేర్చుకున్నాడు, అనేక మంది ఉన్నారు. ఒక లూక, ఒక మార్క్, ఎంతమంది నేర్చుకున్నా పౌలు గారు తర్వాత ఆ స్థాయిని పొందుకోగలిగిన వాడు ఎవరు? ఆ స్థాయికి ఎదిగిన వాడు ఎవరు? తిమోతి ఎదిగాడు. పౌలు గారు ఉన్నత స్థాయిలో తిమోతి నిలబడ్డాడు. చూసారా? అంటే ఒక తండ్రికి కుమారుడు ఎప్పుడు ఏం చేయాలమ్మా? సేవ చేసేవాడిగా ఉండాలి. ఈరోజు తండ్రిని సేవ చేయడం కాదు, తండ్రి మాట, కనీసం సేవ అని అర్థం పక్కన పెడితే తండ్రి మాట వినలేని పిల్లలు ఉన్నారు. మీరు నమ్ముతారా? తండ్రికి ఎదురు మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు, తండ్రికి సమాధానం చెప్పే పిల్లలు ఉన్నారు. నాన్న నువ్వు నాకు చెప్పక్కర్లేదు నాన్న అని తండ్రి మీద తిరుగుబాటు చేసే పిల్లలు ఉన్నారు. కానీ దేవుడు అది కోరుకోవట్లే. ఏది తండ్రి రుణం అంటే, చిన్నప్పటి నుంచి పెంచాడు, పెద్ద చేశాడు, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను, ఈరోజు ఈ బ్రతుకుతున్నానంటే తండ్రి ఎలాంటివాడైనా నన్ను పెంచాడు, నన్ను చదివించాడు, నాకు ఒక స్తోమత, నాకు ఒక సామర్థ్యం ఇచ్చాడు. అది ఆయన లేకపోతే నేను లేను కదా ఈ రోజున. నిజంగా తండ్రి బ్రతుకుంటే ఆ తండ్రికి సేవ చేసేవాడిగా వాళ్ళ చివరి దినాల్లో, అంతకు మించి నేనేం చేయగలను, వారి చివరి దినాల్లో వాళ్ళు ఆదరించేవాడిగా ఉండాలి కొడుకుగా. నెంబర్ 2, తండ్రిని ఎలా ఉండాలి? మరొకటి, తండ్రిని ఎప్పుడు ఎలా ఉండాలి మనం? పిల్లలు ఎలా ఉండాలి? ఘనపరిచేవాడిగా ఉండాలి. అందుకే తండ్రికి ఎప్పుడు నేనేం తీసుకురావాలి? ఘనతను. మా నాన్నకి ఏం తీసుకురావాలి? ఘనతను ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇర్మియా తండ్రి పేరు ఎవరైనా తెలిసేంటి? తెలుసా? ఇర్మియా గారి తండ్రి పేరు హిల్కియా. గుర్తుందా అందరికి? ఉండదు. ఇప్పుడు హిల్కియా పేరు ఎవరి వల్ల వచ్చింది? ఇర్మియా వల్ల వచ్చింది. ఇప్పుడు ఇర్మియా అనే పుస్తకం గ్రంథంలో లేకపోతే హిల్కియా పేరు ఎవరికైనా వింటారేంటి? ఇర్మియా తండ్రి పేరు హిల్కియా అని ఉంది. హిల్కియాకి పేరు ఎలా వచ్చింది? కొడుకు వల్ల. తిమోతి తల్లి యునికే, ఆవిడకి అంత మంచి పేరు రావడానికి కారణం
తిమోతి. ఈరోజు పిల్లలకు అంటాం కానీ ఆ పిల్లలు ఎప్పుడు ఏమనుకోవాలంటమ్మా, మిమ్మల్ని బట్టి మీ తండ్రికి పేరు రావాలి. అంతేగాని ఈరోజు పేరు రావడం కాదు, ఆ తల్లిదండ్రులకి శాపం, ఆ తల్లిదండ్రులకి తలదించుకునే స్థితి తీసుకొస్తున్నారు పిల్లలు ఈ రోజున. ఎంత దౌర్భాగ్యం చూడండి. తండ్రిని గణపరిచేవాడిగా ఉండాలి. నాకు జన్మనిచ్చింది, నాకు బ్రతుకునిచ్చింది, ఈ రోజు నేను ఇలా ఉన్నట్టు కారణం తండ్రి. ఆ తండ్రి తలదించుకునేటట్టు చేయాలి అందరి ముందు. నేను ఒక కూతురిగా, ఒక కొడుకుగా నా తండ్రి తల ఎత్తుకున్నట్టు ఉండాలి. మలాకి గ్రంథం పాత నిబంధన చివరి పుస్తకం మలాకి 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. మలాకి 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా. కుమారుడు తన తండ్రిని ఏమన్నాడు? అమ్మ ఘనపరచును కదా అంటే కుమారుడు హోదాలో ఉంటే ఖచ్చితంగా నీ తండ్రికి నీ వల్ల ఎవరు అవ్వాలి? ఘనత, గౌరవము, మంచి పేరే. నీ వల్ల ఎప్పుడు మీ నాన్న తలదించుకోకూడదు. నీ వల్ల ఎప్పుడు మీ నాన్న తలదించుకోకూడదు. మా నాన్న తలదించుకునే స్థితి నా వల్ల రాకూడదు అని ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా ఒక తీర్మానం ఉండాలి. అప్పుడే నీ తండ్రి రుణం తీర్చుకున్నట్టు. నా వల్ల మా నాన్న తలదించుకో, నా వల్ల వీలైతే మా అమ్మ నాన్న తలెత్తుకోవాలి. ఎలాంటి కొడుకుని కన్నావమ్మా, ఎలాంటి కూతుర్ని కన్నావమ్మా అనాలి తప్ప నువ్వు కన్నావు కూతుర్ని, నువ్వు కన్నావు కొడుకుని అనకూడదండి. అది తల్లిదండ్రుల కడుపు శోకం. వాళ్ళు తలదించుకునేటట్టుగా ఎప్పుడు ఏ కూతురు ఏ కొడుకు చేయకూడదు. ఎందుకు? గ్రంథం ఏం చెప్తుంది? కుమారుడు తండ్రిని గణపరచాలి. ఇంకొక మాట చెప్పంటారా? యేసుప్రభు ఈ లోకానికి వచ్చి తండ్రిని ఏం చేశాడు చెప్పమంటారమ్మా? గణపరిచాడు. తండ్రి ఎప్పుడు, పరమ తండ్రి ఈ లోకానికి పంపిన యేసుప్రభు ఎప్పుడు కూడా తలదించుకునేటట్టు చేయలే. నా తండ్రి ఏం చెప్తే చేస్తానన్నాడు. నా తండ్రికి ఏది ఇష్టమో చేస్తానన్నాడు. అంటే యేసుప్రభు ఒక మాదిరిగా తన పరలోకమున తండ్రిని గణపరచినట్టు ఈరోజు నాకేంటి అంటే నేను కూడా నా తండ్రిని గణపరచాలి. నా వల్ల ఎప్పుడు మా నాన్న తలదించుకోకూడదు. అది నాకు నచ్చదు. వీలైతే నా వల్ల మా నాన్న తలెత్తుకోవాలి. ఈరోజు ఎంతమంది పిల్లలు అనుకుంటున్నారు చెప్పండి? మనం బయటికి వెళ్ళామమ్మా, కాలేజీకి వెళ్తున్నప్పుడు నువ్వు ఆలోచించాలి, మా నాన్న తలదించుకున్నట్టు కాలేజీలో నేను ఎందుకంటే ఎలాగైనా నువ్వు తెలుస్తుంది నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన పొరపాటు ఎలాగైనా తెలుస్తుంది. ఒక రోజున మా నాన్న తలదించుకునే స్థితి వస్తుందేమో, రాకూడదన్న ఉద్దేశం ఒక అమ్మాయిగా నీకుంటే, ఒక అబ్బాయిగా నీకుంటే ఎంత జాగ్రత్తగా బతుకుతారు చెప్పండి? నా వల్ల మా నాన్న తలెత్తుకోవాలి. అలాంటి తలెత్తుకునే పిల్లలు మన సంఘంలో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో తలదించుకునే పరిస్థితి రావచ్చు. అది రాకుండా ఉండడానికి ఈ మాటలు నేను చెప్తున్నాను. కాబట్టి తండ్రిని గణపరచాలి. ఇక్కడ యెఫ్తా కుమార్తె రాశారు, సమయం లేదు చెప్పడానికి. యెఫ్తా కుమార్తె చేసిన సంగతి అందరికీ తెలుసు. అమ్మ యెఫ్తా కుమార్తె, యెఫ్తా వచ్చాడు న్యాయాధిపతి, ఒక మొక్కుకున్నాడట. అమ్మోనీల మీద యుద్ధానికి వెళ్తున్నాడు ఈ న్యాయాధిపతి. తండ్రి, అమ్మోనీల మీద నువ్వు నాకు విజయం ఇస్తే మా ఇంటి మొట్టమొదటిగా ఎవరైతే ఎదురొస్తారో నీకు బలి చేస్తానన్నాడట. బలి. యెఫ్తా ప్రార్థన దేవుడు విన్నాడు. అమ్మోనీల మీద యెఫ్తా గెలిచాడు. ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్తుంటే ఆఖరికి ఎవరు ఎదురొచ్చారు? ఒక గొర్రె, మేకో, కోళ్ళో వస్తే బాగున్ను, కానీ తన కూతురు వచ్చింది. వస్తే బట్టలు చింపుకున్నాడట. దేవుడికి మాట ఇచ్చేశాడు. ఇంకా మాట ఇచ్చాడంటే నెరవేర్చడమే. ఇప్పుడు మాట ఇచ్చాడు కాబట్టి ఏడుస్తూ ఉంటే, నాన్న ఎందుకు ఏడుస్తున్నావు అన్నదట అమ్మాయి. ఏం లేదమ్మా, ఇలా చేశాను, ఇలా జరిగింది, మరి మొట్టమొదటిగా నువ్వే వచ్చావు, దేవుడికి మాట ఇచ్చావా నాన్న, నెరవేర్చు నాన్న అన్నదట. అలాంటి కూతురు ఉన్నారేంటి ఈరోజు? దేవుడికి మాట ఇచ్చావా? ఈరోజు పెళ్లి సంబంధం చూస్తే నా ఇష్టం లేకుండా ఎందుకు సంబంధాలు చూశారు ఈరోజు? అమ్మ నీకేది ఇష్టం, నాన్న నీకేది ఇష్టం, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అంటున్న అమ్మాయిలు ఉన్నారా? నాన్న ఈయన నాకు కావాలి, అమ్మ ఈయన నాకు కావాలి అన్న పిల్లలు ఉన్నారా? ఆలోచించండి. ఈరోజు ఎప్పుడు కూడా అమ్మ, ఎప్పుడు చెప్తున్నా యవనస్తులకి, ఆడు ఈడు కాదు, అన్ని మంచి ఇచ్చే తండ్రి, అన్ని మంచి ఇచ్చే తండ్రి, నీకు మంచి కోరే తండ్రి నీకు మంచి సంబంధం తేలేదమ్మా. ఇటేడు అటేడు అంటారు, 7 తరాలే. మీ నాన్న ఏం చేస్తాడంటే ఎప్పుడు యవనస్తులు అటేడు ఇటేడు చూసి తెస్తాడు. ఎందుకు అంటే మరలా నువ్వు నీ జీవితం నాశనం కాకూడదు. నువ్వు చూసుకునేదేమో మునిగిపోవచ్చేమో కానీ ఎక్కడైనా నువ్వు, ఎందుకంటే తప్పనడుగు, తొందరపాటు నిర్ణయాలు, ప్రేమలు అంటారు కదా, తొందరపాటు నిర్ణయాలు ఏంటని చెప్పండి ఈరోజు జీవితాలు. నాన్న చూశాడు అంటే మంచి చూస్తాడు, మా అమ్మ చూసిందంటే మంచి చూస్తుంది, గ్యారంటీ. ఎంత మంచి చేసినా మీకు ఆ మాత్రం సంబంధాలు తీసుకురాలేరు, తేగలరు, వాళ్ళకి అవకాశం ఇచ్చుంటే. అందుకే తండ్రిని యెఫ్తా కుమార్తె మాట నిజంగా నాకు ఆదర్శంగా ఉంటుందండి. ఎప్పుడు ఆ కుమార్తెలాగా ఏ కుమార్తెని ఉండాలని కోరుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఒక తండ్రిగా, నాన్న నీకేది ఇష్టం,
అమ్మ నీకేది ఇష్టం అదే చేస్తాను. నిజంగా అలాంటి పిల్లలుగా మనం ఉండగలగాలి. అలాంటి పిల్లలుగా ఉండగలగాలి. ఆఖరికి ప్రాణమైనా తీసేసుకున్నారు చూడండి తండ్రిని. ఈరోజు చిన్న మాట కోసం నువ్వు మాటిస్తే నేనెందుకు ప్రాణం ఇవ్వాలి అనాలి. వాస్తవానికి యెఫ్తా కుమార్తె మాట, నువ్వెవరు నా మాట ఇవ్వడానికి? నా జీవితం అంటారు ఈరోజు పిల్లలు. నా జీవితం విషయంలో నువ్వు మాట ఇవ్వడం ఏంటి అంటే, మరి నీ మీద నమ్మకంతో ఇచ్చాడు నాన్న. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచాడు కదా. నువ్వేమీ అరవని అన్నాడు పాపం. నువ్వు ఇలా మారిపోతావని ఆ తండ్రికి ఏం తెలుసు? ఈ రోజున్న తండ్రులకి నువ్వు ఇలా మాట్లాడుతావని, ఈ రోజు ఇంత పెద్దదానం అయ్యావని ఆ తండ్రికి తెలియదు పాపం, తెలియదు. కానీ యెఫ్తా కుమార్తె చేసిన త్యాగం, తన జీవితాన్ని త్యాగం చేసింది. యెహోనాదాబు గురించి, రేకాబీయుల పిల్లల గురించి చాలాసార్లు చెప్పాం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో ఈ యెహోనాదాబు పిల్లలు ఎప్పుడో తాత చెప్పాడట, ఇల్లులు కట్టుకోకూడదు, ద్రాక్షరసం తాకూడదు, మీరు ఎప్పుడు కూడా గుడారాల్లో ఉండాలని. ఆ తాత చెప్పిన మాటకి ఆ పిల్లలు కొనసాగిస్తూ ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది, అలాగే వెళ్తున్నారు ఈ రోజుకి. అంటే చూడండి, ఆ పెద్దల మాట గణపరుస్తున్న తండ్రిని ఏం చేశారు? గణపరిచేవారిగా ఉండాలి. నెంబర్ 3, తండ్రికి లోబడే పిల్లలుగా ఉండాలి. తండ్రికి లోబడే పిల్లలుగా. గణపరచడం వేరు, లోబడ్డం వేరు. చూడండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7 చదువుతున్నాను. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవరు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. 9, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండని, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. అంటే తండ్రి అయిన దేవుడికి మరి ఎక్కువగా లోబడాలి. ఈ భూమి మీద శరీర సంబంధమైన తండ్రులు ఇచ్చారమ్మా దేవుడు మనందరికీ. నాకు శరీర సంబంధమైన తండ్రి ఉన్నారు, మీకు శరీర సంబంధమైన తండ్రులు ఉన్నారు. అంటే ఆ తండ్రికి మరి ఎక్కువగా భయపడాలి. ఈ భూమి మీద ఒక తండ్రి నిన్ను నడిపిస్తున్నాడు, నీ యోగక్షేమాలు చూస్తున్నాడు, నీ బాగోగులు చూస్తున్నాడు, నిన్ను చదివిస్తున్నాడు, నిన్ను పెంచుతున్నాడు, నిన్ను పోషిస్తున్నాడు. నీ ప్రతి అవసరత తీర్చేది నీ తండ్రి అయితే ఆ తండ్రికి నువ్వేమవ్వాలి? లోబడాలి. ఎందుకు అంటే దేవుడే ఏర్పాటు చేశాడు. ఈరోజు మా తండ్రి, తల్లి, భార్య, భర్త, ఈ బంధావ్యాలను ఏర్పరిచింది ఎవరు? దేవుడే. ఈరోజు నాకు తండ్రిని ఏర్పాటు చేసింది దేవుడే. అంటే ఆ తండ్రిని ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే, ఆ తండ్రి మాట నువ్వు వింటే నీ జీవితం బాగుంటది. ఎందుకంటే చిన్నప్పుడు నీకు ఏది మంచో ఏది చెడో తెలియదు. అందుకే తండ్రికి లోబడే పిల్లలు. యేసు ప్రభు లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనంలో, లూకా 2:51లో మరియా యోసేపు భౌతికమైన తల్లిదండ్రులు కాదా? ఆ భౌతికమైన తల్లిదండ్రులైన యోసేపుకి మరియకి యేసు ప్రభు ఏమనున్నాడని రాసుంటుంది అక్కడ? లోబడి ఉండెను. యేసు ప్రభువే మనకు ఒక మాదిరి, ప్రభువే మాదిరి అండి. కాబట్టి ప్రతి కుమారుడు కుమార్తె నిజంగా తండ్రి రుణం తీర్చుకోవాలంటే ఆ తండ్రికి ఎలా ఉండాలి? లోబడే పిల్లలుగా ఉండాలి. నెంబర్ 4, తండ్రిని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడు కూడా మా తండ్రిని ఏం చేసే బిడ్డలుగా ఉండాలి? సంతోషపెట్టే బిడ్డలుగానే ఉండాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం చదువుతాను. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును అన్నాడు. ఇప్పుడు తండ్రిని సంతోషపెట్టేవాడు ఎవరు? జ్ఞానము లేనివాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా చూడండి, ఇప్పుడు ఎవరైనా ఇక్కడ మీ తండ్రిని ఏడిపిస్తున్నారు అనుకోండి, నీకేం లేదు. చూసారా ఎంత బాగా అర్థమవుతుందో మనకి. అరే జ్ఞానము లేదు అంటే ఎవరు ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకుంటారమ్మా? ఎందుకంటే జ్ఞానం లేనివాడిగా ఉన్నావు అనుకోండి, కోపం వస్తుంది అవతలోడికి. జ్ఞానం లేనివాడిగా ఉన్నామని ఎలా చెప్పగలుగుతున్నావు? నీ తండ్రిని నువ్వు ఏడిపిస్తున్నావు. ఏడిపించే ఏ కూతుర్ని, ఏడిపించే ఏ కుమారుడినైనా జ్ఞానం లేనివాడే అంటాడు దేవుడు. అంతే. ఎందుకు? జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టేవాడు జ్ఞానం కలిగిన వాడు. తండ్రిని దుఃఖపెట్టేవాడు, తండ్రిని బాధ పెట్టేవాడు జ్ఞానము లేనివాడు. అంటే అజ్ఞాని అనొచ్చా? జ్ఞానము లేనివాడిని ఏమంటారు? అజ్ఞాని. ఈరోజు చాలా మంది పిల్లలు ఆ తండ్రికి అజ్ఞానులుగానే ఉంటారు. జ్ఞానం ఉన్నోడు ఎవరు కూడా నా తండ్రి ఏడుస్తూ ఉంటే ఈడేమో ఆనందపడుతుంటాడు. తండ్రి ఇంట్లో ఎలా ఉన్నా పర్లేదు, వీడికి మాత్రం ఆనందం సంతోషం కలగాలి. అలాంటి పిల్లలు కూడా లేకపోలేదండి.
ఎప్పుడు తండ్రిని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలి. బాప్తిజం ఇచ్చే యోహాను గురించి ఒక మాట లూకా సువార్తలో చూడండి. బాప్తిజం ఇచ్చే యోహాను యేసు ప్రభు కన్నా సుమారు ఎన్ని నెలలు పెద్ద? 6 నెలలు పెద్ద. 6 నెలల తర్వాత యేసు ప్రభు పుట్టారు. అయితే అతనికి ముందు వచ్చినటువంటి ఈ బాప్తిజం ఇచ్చే యోహాను గురించి ఒక చక్కని మాట చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనంలో చివరి మాట చూడండి. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల కట్టుకును అవిధేయులు నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు తిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడిన ప్రజలు సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళిన గనుక నీకు సంతోషమును అండర్లైన్ చేసుకోండి, మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. అమ్మ, బాప్తిజం ఇచ్చే యోహాను తల్లిదండ్రుల పేర్లు జకర్యా, ఎలిజబెత్. ఇప్పుడు జకర్యాతో దూత చెప్తున్నాడు. జకర్యాతో దూత చెప్తున్న మాట ఏంటంటే, జకర్యా, నీకు పుట్టే బిడ్డన్నాడు చూసావా, నిన్ను సంతోషపెడతాడయ్యా, నిన్ను సంతోషపెడతాడు. నిన్నే కాదు, అతడు పుట్టినందుకు అనేకులు ఏమవుతారు. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. ఈరోజు నువ్వు పుట్టినందుకు ఇంట్లో సంతోషం ఉందా? ఒక కూతురిగా నీ వల్ల నీ తండ్రికి సంతోషం ఉందా? ఒక కొడుకుగా నీ వల్ల నీ తండ్రికి సంతోషం ఉందా? ఎవరికి వాళ్ళు. నీ వల్ల కొంతమంది అయినా సంతోషపడేటట్టు ఉందా నీ జీవితం? గ్రంథములో యెహోరాము అనే వ్యక్తి ఉన్నాడట. యెహోరాము రాజు, యూదా రాజు. ఈ యెహోరాము పుట్టినందుకట అనేకులు ఎందుకు పుట్టావురా అన్నాడట. నీది ఒక బ్రతుకేనా అని. యెహోరాము బ్రతుకు ఎందుకు పుట్టావు, ఎందుకు పుట్టాడో తెలియకుండా చచ్చిపోయాడట. యెహోరాము ఒక రాజు. పుట్టామంటే కనీసం నాకు బయట వాళ్ళని అవసరం లేదండి, కనీసం నా కుటుంబాన్ని సంతోష పెట్టాలి కదా, కనీసం నన్ను కన్నా తండ్రిని సంతోష పెట్టాలి కదా. బాప్తిజం ఇచ్చే యోహాను పుట్టినందుకు ఎవరు సంతోషపడ్డారట? నీకు సంతోషమే కాదు, అనేకులు ఏమవుతారట ఆయన వల్ల. అదండి జీవితం. అందుకే తండ్రిని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండగలగాలి. చివరిగా తండ్రి పట్ల ఎలా వ్యవహరించకూడదు ఇది కూడా తెలియాలి. అమ్మ, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ తండ్రి పట్ల నేను ఎలా వ్యవహరించకూడదు అంటే 3 విషయాలు. నెంబర్ 1 చెప్పండి, అపహసించవద్దు. నెంబర్ 2 కీడు చేసేవానిగా వద్దు. 3 నిర్లక్ష్య. ఇది తండ్రి విషయంలో ఏ పిల్లలు కూడా, ఏ కుమారుడైనా ఏ కుమార్తె అయినా చేయకూడదు. ఆ 3 మాటలు చూసి మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం, సామెతల గ్రంథం. నెంబర్ 1, తండ్రిని ఏం చేయకూడదు, ఏం చేయకూడదు, అపహసించకూడదు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30:17 చూడండి. 30:17 ప్రారంభ మాట ఇలా ఉంటుంది, తండ్రిని అపహసించి. తండ్రిని అపహసించి. అందరూ నా వైపు చూడండి. తండ్రిని వేళాకోళం చేసేవాడు ఉంటారా? తండ్రిని ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు ఉంటారండి. మీరు వినలేదేమో. తండ్రిని వేళాకోళం, మా బాబు అంటాడు వీడు, ఆయనకి నువ్వు బాబు. కానీ వీడి మాటలు ఉంటే రోడ్డు మీద, మా బాబు తినేస్తున్నాడు రా, అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అంటారా. మా బాబు, ఆయనకే నువ్వు బాబు, బాబు ఆయనకే నువ్వు బాబువి. కానీ నీ మాటలు ఎలా ఉంటాయి? తండ్రిని అపహసించే వాళ్ళు ఉన్నారు. ఇలాగే కాదు, కొన్ని చోట్ల తండ్రికి చదువు లేదనుకోండి, నాన్న నీకేం తెలియదు నాన్న నవ్వుతుంటాడు. ఆయన చదువుకోలేదు, నిన్ను చదివించాడు, అది ఆయన చేసిన తప్పు. ఆయన రెక్కలు ముక్కలు చేసుకుని నిన్ను చదివిస్తున్నాడు, ఎందుకంటే నాలాగా నీ బ్రతుకుండకూడదురా అంటే నీకేం అర్థం అవ్వాలి? మా నాన్న ఎప్పుడు ఎగతాలు చేయకూడదు. నాన్న నువ్వు 3వ తరగతి చదువుకున్నావు, నేను డిగ్రీ. ఎందుకు నీ పనికిమాలిన డిగ్రీ? ఎందుకు నీ పనికిమాలిన డిగ్రీ? తండ్రికి గౌరవించలేని వాడు ఎందుకు డిగ్రీలు? సంస్కారం లేని కొడుకు, సంస్కారం లేని కూతురు ఎందుకు చెప్పండి? నీ చదువు నీకేం తీసుకురావాలి? సంస్కారం నేర్పాలి. చదువు ఎప్పుడు ఏం నేర్పాలి? సంస్కారం. అమ్మ, ఎంతమంది చూడండి 595 మార్కులు. ఎందుకు? అది సంస్కారం లేనివాడైతే. చాలా మంది ఈ రోజు ఎలా ఉన్నారంటే మార్కులే చూస్తున్నారండి. మార్కులు ప్రాధాన్యం కాదు. చదువు ఒక వ్యక్తికి సంస్కారం నేర్పాలి. సంస్కారం లేని చదువు వృధా, ఉపయోగం లేదు. ఈరోజు చాలా మంది పిల్లలకి ఏమి లేదు చెప్పమంటారా? మార్కులైతే వస్తాయి, మార్కులైతే వస్తాయి, కానీ సంస్కారం లేదు. మానవత విలువలు లేవు, విలువలు లేవు. విలువలు లేని చదువు ఈరోజు మనం చదువుతున్నాం. ఈరోజు వాళ్ళు అలాగే చెప్తున్నారు. సిలబస్ అయిపోయిందా? అయిపోయిందండి. వచ్చాయా మార్కులు, పేపర్లో వేసామా కట్అవుట్లు. ఇప్పుడు తండ్రిని అపహసించకూడదు, ఎగతాళి చేయకూడదు. మా నాన్న చదువుకున్నా చదువుకోలేకపోయినా, మా అమ్మ చదువుకున్నా చదువుకోలేకపోయినా నన్ను చదివించారు. మా అమ్మ మా నాన్న గౌరవం నేను కాపాడాలి అంతే. ఎప్పుడు ఎవరి దగ్గర కూడా అపహసించద్దు, ఎగతాళిగా మాట్లాడద్దు. నెంబర్ 2,
సామెతల గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనం చూడండి. సామెతలు 19:26. తండ్రికి కీడు చేసి ఏం చేశాడమ్మా? తండ్రికి ఏం చేస్తున్నాడు? ఏం చేశాడు? నేను కండమేనమ్మా. ఆ తండ్రి కండమే తప్పు చేశాడు. ఈ రోజు నువ్వు భూమి మీదకి వచ్చావంటే కారణం ముందు ఎవరు చెప్పాను? తల్లి కాదు. ముందు తల్లిలోకి రావాలంటే ఎక్కడున్నాడు? తండ్రిలోంచి రావాలి. అంతే. ఇది సైన్స్, ఇది జీవితం. తండ్రిలోంచి రావాలి. తండ్రిలోంచి నువ్వు వచ్చావు, ఆ తల్లి కడుపులో ఉన్నావు, బయటకు వచ్చావు. ఇప్పుడు ఆ తండ్రికి ఏం చేస్తున్నారంటే కీడు చేసేవారు, తండ్రిని చంపేవాళ్ళు ఉన్నారండి. గొడ్డలతో తండ్రిని నరికే వాళ్ళు ఉన్నారు. మొబైల్ పట్టుకోదన్నందుకు అరకులో, ఆడేరు ప్రాంతంలో ఆ తండ్రిని గొడ్డలతో నరికేశాడు ఒక కొడుకు. అరే భోంచేనికి రమ్మంటే అందరూ కలిస్తేమో సంతోషం కదండి. ఏ కుటుంబం అయినా ఆ రాట్లే, రూమ్ లోనే ఉంటాడు ఇలా పట్టుకుని చేత. కోపంతో తండ్రి ఆగ్రహం చూపిస్తే, కోపిస్తే రారా తిందామని 2-3 సార్లు అన్నా రాలేదు. తండ్రి కోపం సెల్ తీసుకుంటాడు భూమి మీదకి. సెల్ పగిలిపోయింది, ఆడి గుండె పగిలింది. ఆ గుండె పగిలిన కోపంతో వాడేమో ఇతన్ని చంపేశాడు, తండ్రిని చంపేశాడు. అదే కాదులేండి, చాలా మంది తండ్రులు బయటకు పంపించే వాళ్ళు లేకపోలేదు, వృద్ధాశ్రమంలో జాయిన్ చేసే వాళ్ళు ఉన్నారు. చాలా మంది క్రైస్తవుల్లో ఉన్నారు. మీకు తెలుసా విషయమ్మా? నాకిద్దరు తెలుసు. వృద్ధాశ్రమంలో ఆ తండ్రిని విడిచిపెట్టి, ఆ తల్లిని విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సంఘానికి వెళ్తారు, ఆరాధిస్తూ ఉంటారు. తండ్రికి కీడు చేసే వాడిగా ఉండద్దు అన్నాడు దేవుడు. కీడు చేయకూడదు. నెంబర్ 3, తండ్రిని ఎప్పుడు కూడా తండ్రిని నిర్లక్ష్య పెట్టకూడదు. మీకా గ్రంథం చివరి మాట, మీకా గ్రంథం 7వ అధ్యాయం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చదువుతాం చూడండి. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. అమ్మ ఇప్పుడు ఇది జరుగుతుందంటారమ్మా ఈ కాలంలో? కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టే పిల్లలు ఉన్నారా? విన్నారు. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెడుతున్నాడు అన్నాడు. ఇప్పుడు నిర్లక్ష్య పెట్టే పరిస్థితి కుటుంబాల్లో పిల్లలకు వచ్చింది చూసారా? ఎప్పుడు కూడా తండ్రి పట్ల ఎలా ఉండకూడదు, ఎవరో ఉండకూడదు. ఈ రోజు ఈ మాటలు విన్నామంటే కేవలం విడిచిపెట్టి ఎవరు వెళ్ళకూడదు. ఒక కొడుకు హోదాలో ఉంటే, ఒక కొడుకు స్థాయిలో, కూతురు స్థితిలో ఉంటే, నా తండ్రిని ఎప్పుడు నేను జీవితంలో ఎగతాళి చేసి మాట్లాడకూడదు. ఎప్పుడు ఎవరి దగ్గర నా తండ్రిని దిగజార్చకూడదు, అపహసించద్దు. తండ్రికి ఎప్పుడు కీడు చేయొద్దు. తండ్రిని ఎప్పుడు నిర్లక్ష్య పెట్టకూడదు. ఈ రోజు అక్కడ రాసే నోట్, నీ తండ్రి పట్ల నీవు ఎలా ఉన్నావు అని నేను నాకు అనుకుంటాను. బతుకున్నప్పుడు నాకు తండ్రి లేకపోవచ్చు, కానీ తండ్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఆ తండ్రి పట్ల, అలాంటి తండ్రి హోదాలో ఉన్నవారి పట్ల నేను ఎలా ఉంటున్నాను, ఎలా వ్యవహరిస్తున్నాను, తండ్రి పట్ల ఒకప్పుడు ఎలా ఉన్నాను. ఈరోజు మీ అందరూ మీ గుండెల మీద చేసుకుని యవన పిల్లలు, మీ నాన్న పట్ల మీరు ఎలా ఉంటున్నారు? నిజంగా అపహసించే వాళ్ళు ఉన్నారా? కీడు చేసేవారిగా ఉన్నావా? నిర్లక్ష్య పెట్టే వాళ్ళుగా ఉంటే జాగ్రత్త, అది మంచిదైతే కాదు. నిజంగా తండ్రి రుణం తీర్చుకునే పరిస్థితి నాకు ఇది ఎప్పుడు అనిపిస్తుంది. అమ్మ చేసేవి గొప్పవే, అంతకు మించి నాన్న చేసేది ఇంకెక్కువ అనిపిస్తుంది. ఈరోజు తల్లులు కష్టపడుతున్నారు, చెల్లెళ్ళు అక్కలు చాలా మంది ఉద్యోగాలకు వెళ్ళొచ్చేమో, కానీ ఒకప్పుడు ఆ తండ్రి నిజంగా ఇన్ని పనులు చేస్తున్నాడు ఆ జీవితంలో. మరొకసారి చదువుదామా? ఈ మాటలు బాగున్నాయి. ఈవిడేమో జన్మనిస్తుంది తల్లి, ఈయన ఆ సార్థకం చేసేవాడు తండ్రి. ఈవిడ కంటుంది, కానీ భవిష్యత్తును తీర్చిదిద్దేవాడు తండ్రి. అమ్మ సేవ చేస్తుంది, నాన్న సరి చేస్తాడు. కనిపించే ఆరాటం తల్లిది, కనిపించని పోరాటం మా నాన్నది. అమ్మ ఏమో వెంటనే ఏడుస్తుంది సమస్య వచ్చినా నేనున్నాన్రా అని నాన్న ఏడుపు బయటకు దిగమింగుకుంటాడు. బయటకు ఏడుపు నాది ఏడు కానీ పక్కకెళ్ళి ఏడుస్తాడు మా నాన్న. అలాంటి ఏడుపు ఏ తండ్రి కనబడినవాడు. ఆకలి తీరుస్తుంది ఇంట్లో తల్లి, కానీ ఆకలి తీర్చడానికి అవసరాలు తీర్చేవాడు, నా ఆశలు తీర్చేవాడు ఎవరు? ఏది కావాలన్నా నాన్న అంటాడు. నాన్న అనగానే నాన్న అన్ని కొంటాడు నాకు. 9 నెలలు మోస్తుంది తల్లి, కానీ జీవితాంతం మోసేవాడు తండ్రి. ఆ కష్టం, తండ్రి బాధ అనుభవిస్తే మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. నన్ను ఇలా ఈ స్థాయిలో ఈ రోజు ఉంచేది ఆ తండ్రే కదా. ఈ రోజు నా కళ్ళ ముందు ఆ తండ్రి నాకు లేకపోవచ్చు, కానీ నన్ను పెంచి నన్ను ఒక స్థితిలో ఉంచి ఈరోజు ఒక చిన్నపాటి ఉద్యోగం పొందుకునే స్థాయిలో నేను ఉన్నాను అంటే కారణం ఖచ్చితంగా నేను చెప్పగలను దేవుడు, ఆ తర్వాత నా తండ్రి. తాగుబోతు ఉండొచ్చు నా తండ్రి, తిరుగుబోతు ఉండొచ్చు నా తండ్రి. తాగుబోతైనా తిరుగుబోతైనా నన్ను చదివించాడు, ఒక స్థాయిలో నన్ను నిలబెట్టాడు.
ఈరోజు గౌరవప్రదమైన స్థితిలో నన్ను ఉంచాడు అంటే ఆ తండ్రి తప్పులు ఉండొచ్చు, కానీ ఆ తండ్రి చేసిన దాంట్లో త్యాగం ఉంది. ఆ తండ్రి విషయంలో కాబట్టి ఈ మాటలు ప్రతి ఒక్కరు వారి జీవితంలో ఉంచుకోవాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమపూర్వకంగా మేము మనవి చేస్తాం.